మీద మనకున్న నమ్మకం కన్నా కూడా మనం భగవంతుడి మీద నమ్మకం, భగవంతుడి మీద విశ్వాసం పెట్టుకొని ఉండాలి. అంటే పూర్తిగా భగవంతుని మీద వదిలివేసి నీ పని నువ్వు చేసుకోవద్దని చెప్పటల్లా. పరమ పవిత్రమైన గీత ఏం చెబుతున్నది అంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అట్లా కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటూ పో. మా కర్మ ఫలతి దుర్భూహు మాతే సంగోష్ట కర్మని. నీ యొక్క కర్మలన్నింటినీ నాకు వదిలిపెట్టు, ఫలం నేను చూసుకుంటాను. కాబట్టి నువ్వు పని చేయకుండా ఉండవద్దు, నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ ఉండాలి. భగవంతుడి యందు నమ్మకంతో, భగవంతుడి యందు పరిపూర్ణమైన విశ్వాసంతో మనము మన కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉండాలి. అయితే మనకు ఇవ్వబడినటువంటి శారీరక బలము, ఆర్థిక సంపద, మనకున్నటువంటి మేధా సంపత్తి అప్పుడప్పుడు ఇవి మనల్ని ఏం చేస్తుంటాయంటే గర్వానికి గురి చేస్తుంటాయి. మనలో కొద్దిగా గర్వం, మన మీద మనకు విపరీతమైన నమ్మకము, ఈ రెండూ కలుగుతుంటాయి. మల్లికార్జున ఎప్పుడైతే పరిపూర్ణంగా స్వామి యొక్క పాదాలను నమ్మి, స్వామి నా శక్తి అంతా ఉడికిపోయింది, అయిపోయింది, ఇక నాకెవరూ దిక్కులేరు, ఇన్నాళ్ళు నేను ప్రయత్నం చేశాను, నాకు అనుమానంగా ఉంది నా శక్తి మీద, నేను ఈ సమస్య నుంచి బయటపడేటువంటి మార్గం నాకు కనిపించటం లేదు, స్వామి నీవే దిక్కు అని ఎప్పుడైతే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా భగవంతుని యందు మనం ప్రార్థన చేస్తామో, మన చూపుని, మన దృష్టిని, మన మనస్సుని భగవంతుని యందు, భగవంతుని పాదపద్మముల యందు ఎప్పుడైతే నిలుపుతామో అప్పుడు భగవంతుడు మార్గాన్ని చూపిస్తాడు అని చెప్పేటువంటి కథయే, ఈ సజీవ సాక్ష్యమే ఈ గజేంద్ర మోక్షము. ప్రతిదీ అన్నానికి అంతరార్థం ఉంది. ముందు కథలోకి వెళదాం, తర్వాత అంతరార్థానికి వెళదాం. ఎలాంటి ఏనుగుల గుంపది? మనం యవ్వనంలో ఉన్నప్పుడు, మానవుడు యవ్వనంలో ఉన్నప్పుడు ఏ రకంగా బలాన్ని కలిగి ఉంటాడో, శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటాడో దానికి ఉదాహరణగా చెప్పబడింది అక్కడ. అలానే ఉన్నాయి అవి. తలగవు కొండలకైనను, మలగవు సింగములకైనను, మార్కొను గడిమింగలగవు పిడుగులకైనను, ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్. ఆ ఏనుగు గున్నలు ఎలా ఉన్నాయా? పిడుగులకు కూడా భయపడే స్థితిలో లేవట. తలగవు కొండలకైనను, మలగవు సింగములకైనను. అది సింహాలు వస్తున్నావి జంకబట అంటే విపరీతమైనటువంటి బలం కలిగి ఉన్నటువంటి ఏనుగుల సమూహం. అది సామాన్యం కాదు. వాటి ముందుకు రావాలంటే ఏనుగులు భయపడుతున్నాయి. కొండల్ని కూడా అవి లెక్క చేయటం లేదు. మలగవు కొండలకైనను, అది మలగవు సింహములకైనను, మార్కొను గలము అంటే వాటిని వెదిరించేటువంటి శక్తి ఎవరికి లేదా అడవిలో. మార్కొను గడిమింగలగవు పిడుగులకైనను, ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్. అవి ఆ రకంగా వెళుతున్నాయి. ప్రపంచము చాలా అందమైనది, ప్రపంచము చాలా సుందరమైనది, ప్రపంచము మనల్ని రెచ్చగొడుతుంది, ప్రపంచం మనల్ని ఆహ్వానిస్తుంది, దగ్గరకు తీసుకుంటుంది, రకరకాల వ్యామోహాలకు గురి చేస్తుంది. స్వామి సన్నిధిలో ఉన్నంత వరకు మనల్ని, మన మనసు నిలిపితే స్వామి మీద, ఈ ప్రపంచం అనేటువంటి మాయ నుంచి మనం బయటపడగలుగుతాం. లేకపోతే ప్రపంచంలో ప్రతిదీ మాయే. మాయ కాందే ఉంది. బిడ్డలు మాయే, తల్లిదండ్రులు మాయే, కనిపించేదంతా కూడా మాయే. మాయ కాందే ఉంది చెప్పండి. అయితే అడగచ్చేమండి ఇది మాయ ఎట్లా అవుతుంది అని. అది మాయ అని కాదు, అక్కడ నీవు శాశ్వతం కాదు. మా ముత్తాత తాత కూడా కృష్ణానదికి వెళ్ళాడు, మా తాత వెళ్ళాడు, మా నాన్నగారు వెళ్ళాడు, నేను వెళ్ళాను. కృష్ణానది అక్కడే ఉంది. రేపు నేను ఎంతకాలం ఉంటానో తెలియదు. కృష్ణానది శాశ్వతమే, కానీ నేను శాశ్వతం కాదు. అది మాయ అంటే మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ గజేంద్రుడు విచ్చలవిడిగా చేస్తున్నాడు. విచ్చలవిడిగా ఉన్నప్పుడు భగవంతుడు తప్పనిసరిగా వాడి జ్ఞానోదయం కలగజేస్తాడు. నాకు ఎదురు లేదు, నాకు తిరుగు లేదు అనుకున్నటువంటి ప్రతివాడు దెబ్బతిన్న సంఘటనలు చరిత్రలో చాలా ఉన్నాయి. అవే ఉదాహరణ. గజేంద్ర మోక్షం చదివి ఏం నేర్చుకున్నావా, ఏం తెలుసుకున్నావా అని అడిగితే నాబోటి వాడు చెప్పాల్సింది ఏందయ్యా అంటే ఇదే. బాగానే ఉన్నది, అంతవరకు తిరుగులేదు. కాలోహి బలవత్తరహ అన్నారు. కాలం చాలా గొప్పది. ఎందుకంటే హరిశ్చంద్ర నాటకంలో ఒక పద్యం ఉన్నది. రాజే కింకెరడుగు, కింకెరడు రాజగు కాలానుకూలంబుగా అని. చక్రవర్తి
కింకరుడు సేవకుడు అవుతాడు, సేవకుడు రాజు అవుతాడు. చెప్పలేము మనం. బలాబలాలు మనం కాదు చెప్పేది, భగవంతుడు చెప్పాలి. ఇక్కడ ఏం జరిగిందండి? పరమాత్మ చూస్తున్నాడంతే. ఈ ఏనుగుల యొక్క విహారం ఎలా ఉన్నది అంటే సామాన్యంగా లేదు. ఆ కొలను మొత్తము చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఆ సమయములో చూడండి, ఇక కర్మ మొదలైంది. బాగా అడుగులో ఉన్నటువంటి ఒక మకరము అంటే మొసలి చూసింది. అరే ఇంత గందరగోళం జరుగుతున్నదే, పొలంలో ఉన్న పూలన్నీ బీభత్సంగా చేయబడుతున్నాయి, అల్లకలోలం అవుతున్నది, ఎవరు దీనికి కారణమని బాగా ఆలోచించి చూద్దామని చెప్పి మడుగులో ఉన్నటువంటి ఆ మకరము చిన్నగా వచ్చింది. వచ్చేటప్పటికి ఒక ఏనుగు భయంకరమైనటువంటి పనులు చేస్తున్నది. చూసింది, ఆహా, మకరము చేసే పని ఏమిటయ్యా? కాలు పట్టుకున్నది. మనం శివాలయానికి వెళుతుంటాం, వైష్ణవాలయానికి వెళుతుంటాం, అమ్మవారి దగ్గరికి వెళుతుంటాం. దేనికయ్యా? నా గ్రహస్థితి బాగలేదండి, నన్ను ఫలానా పట్టుకున్నది, ఫలానా గ్రహం నన్ను పీడిస్తున్నది. అప్పటిదాకా నువ్వు వెళ్ళట్లా. ఏదో గ్రహ పీడన జరుగుతున్నది అని తెలుసుకున్నప్పుడు నువ్వు వెళుతున్నావు, దాని నివారణ కోసం వెళుతున్నావు. ఇక్కడ జరిగింది అదే. మానవుడికి సాఫీగా సాగుతున్నంత కాలం, తిరుగులేదనుకున్నంత కాలం వేరు. ఒక్క దెబ్బ తగలంగానే, మనిషి గట్టి దెబ్బ తగలంగానే ఆలోచిస్తాడు. ఇక ఇక్కడ జరిగింది అదే. శత్రువు ఇంతవరకు ఎవడు లేడు, ఎదిరించేవాడు లేడు అనుకున్నటువంటి ఆ ఏనుగుల రాజుకి మకరము వచ్చి కాలుతో అలా కాళ్ళను పట్టుకునేటప్పటికి ఒంటి నిండా మదం ఉన్నది, ఒంటి నిండా శక్తి ఉన్నది, మనసులో ధైర్యం ఉన్నది, తన మీద తనకు నమ్మకం ఉన్నది, భగవంతుని మీద కాదు. తన బలం మీద తనకు నమ్మకం ఉన్నటువంటి ఆ ఏనుగు ఏం చేసింది? ఒక్కసారి ఎట్లా విదిలించిందనమాట. పదములు పట్టినందులకు పాటకు ఇంతయులేక సుహృతం మదగజవల్లభుండు ధృతిమంతుడు దంతయుగాంత గట్టనం చదరగనం జిమ్మకరి పాదులు దప్పరున పరపరం కదరి కుజల గ్రహంబు కరివాలము మూలము జీరె గోరులం. ఎప్పుడైతే కాలును పట్టుకుందో ఒక ఎదిరించిందనమాట. ఈ మొసలి వెళ్ళి దూరంగా పడింది. ఎందుకని? దీనికి బలం ఉన్నది, ఏనుగుకి బలం ఉన్నది. ఏనుగు బలాన్ని నేరుగా ఎదుర్కొనే శక్తి దానికి లేదు. వెంటనే వెనక నుంచి వచ్చి తోకను పట్టుకుందట. మనల్ని గ్రహాలు ఎట్లయినా పీడిస్తుంటాయి. అయితే పరిపూర్ణమైన నమ్మకం నీకు నారాయణుడి మీద ఉన్నప్పుడు నేను గ్రహాలు ఏమి చెయ్యలేవు. ఎందుకంటే చేయడానికి వచ్చినా అనుకూలత ఉన్నప్పుడు, భగవంతుడి యొక్క చూపు నీ మీద ఉన్నప్పుడు, నీ మనసు భగవంతుడి మీద ఉన్నప్పుడు ఆ గ్రహ తీక్షణ నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకనంటే ఆ గ్రహాల నుంచి నిన్ను కాపాడేది స్వామి కాబట్టి. ఇక్కడ జరిగింది అదే. ఒక్కసారి ఎదిరించింది, మొసలి వెళ్ళి దూరంగా పడింది, తోకని పట్టుకొని లాగుతున్నది. ఈ రకంగా ఈ రెండిటి మధ్యన యుద్ధము మొదలైంది. ఎంత దూరం పోయింది? మొసలి నీళ్లలో ఉంటుంది కాబట్టి, దాని నివాస స్థానం జలం కాబట్టి రోజు రోజుకి దాని బలం పెరిగిపోతున్నది. రోజు రోజుకి ఏనుగు యొక్క బలం తగ్గిపోతున్నది. బలం తగ్గిపోతున్నంత కాలము, బలం తగ్గిపోతున్న సమయం వచ్చేటప్పటికీ మన మీద మనకు నమ్మకం సడలిపోయేటువంటి సిచ్యువేషన్ వస్తుంది, పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితే ఇక్కడ ఏనుగుకు వచ్చింది. తన మీద తాను పెట్టుకున్నటువంటి నమ్మకము సడలేటువంటి సిచ్యువేషన్ వచ్చింది, పరిస్థితి వచ్చింది. ఆలోచిస్తున్నాడు. ఎన్ని రోజులు పోరాడాడు? మకరితోడను పోరుం జల్పే 1000 సంవత్సరముల్. 1000 సంవత్సరాలు పోరాటం జరిగిందండి. అంటే 1000 సంవత్సరాలు తన శక్తితో, తన మీద తనకున్నటువంటి నమ్మకంతో, తన బలం మీద ఉన్నటువంటి విశ్వాసంతో, నాకు తిరుగులేదు, నేను ఓడించగలను, నేను గెలవగలను, ఈ సమస్య నుంచి నేను బయటపడగలను అని ఎవరికి వాడు అనుకుంటూ చాలా కాలం పోరాడి బలమంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఒక్కసారి గుర్తుకొస్తాడు, భగవంతుడు అనేవాడు ఉన్నాడా? ఒకవేళ ఉంటే నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది? నేను భగవంతుడిని నమ్ముతాను కదా, నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది? భగవంతుడిని నమ్మినంత మాత్రాన కష్టం రాకుండా ఉంటుందా? అదేంటండి? అట్లయింది. భగవంతుడిని నమ్మిన వాడికి ఎక్కువ కష్టాలు వచ్చిన సందర్భాలు కొల్లలు కోకొలలు పురాణాలు నిండా ఉన్నాయి. పరీక్ష పెడతాడు భగవంతుడు. నువ్వు పరీక్ష పాస్ అవ్వాలి, పరీక్షలో నువ్వు ఉత్తీర్ణత తెచ్చుకోవాలి. బాహ్య పరీక్ష వేరు, ఈ పరీక్ష వేరు. నిత్యం గజమాజల గ్రహముతో పెక్కేండ్లు పోరాడి
చాలా సంవత్సరాలు పోరాడి సంశిథిలంబై తన లావు అంటే బలం అన్నమాట. తన బలమంతా శిథిలమైపోతున్నది. సంశిథిలంబై తన వైరి బలము చింతించి, శత్రువుకే బలం పెరిగిపోతున్నది, తన బలం తగ్గిపోతున్నది. వైరి బలము చింతించి మిథ్యా మనోరథం ఇంకేటికి దీనిని గెలువ సరిపోరం జాలరాదంచున వ్యధమై ఇట్లను పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వలన కలిగినటువంటి వచ్చినటువంటి ఆలోచన వలన ఈ రకంగా ఆలోచిస్తున్నది. అందుకని పుణ్యం చేసుకోమన్నారయ్యా, దానం చేసుకోమన్నారు, ధర్మం చేసుకోమన్నారు, పుణ్యం చేసుకోమన్నారు, పుణ్య కార్యాలు చేసుకోమన్నారు. అవి ఎప్పటికైనా మనల్ని కాపాడతాయి, ఏదో రోజున మనల్ని కాపాడతాయి. కారణం ఏంటంటే మనం చేసుకున్నది మన దగ్గర మిగిలిపోతుంది. పూర్వజన్మలో ఏమి చేసుకుందో తెలియదు. పోతనామాచుడు అద్భుతంగా చెప్తున్నాడు. బొమ్మెర పోతన పరమ రామభక్తుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పూర్వ పుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వలన కలిగినటువంటి జ్ఞానం వలన ఆలోచన వచ్చిందట, ఇక్కడికి నేను ఆగిపోవాలి. ఎవరో ఉన్నారట కదా, ఎవరో మహానుభావుడు ఉన్నాడట కదా, అందరూ ఆయన్నే కొలుస్తున్నారట కదా, దీనుల ఏడ ఉన్నాడట కదా, బలహీనులను రక్షించేది ఆయనేనట కదా, శరణార్థులను రక్షించేది ఆయనేకట కదా, ఎవరో ఉన్నారటని అని 1000 సంవత్సరాల తర్వాత గుర్తుకొచ్చింది. మనకెప్పుడు గుర్తుకొస్తున్నది? కనీసం వాడికి 1000 సంవత్సరాల తర్వాత అన్న గుర్తుకొచ్చింది. మనకెప్పుడు గుర్తుకొస్తున్నది? ఎందుకనంటే సమస్య వచ్చినప్పుడు పరమాత్మ దగ్గరికి రావడమా, సమస్య రాకముందే రోజు పరమాత్మని స్మరించుకోవడమా? ఈ 2 ఆప్షన్స్ మన ముందున్నాయి. మనం తెలుసుకోవాల్సింది రెండిట్లో ఏది? అవసరం వచ్చినప్పుడు దప్పి కలిగినప్పుడు బావి తవ్వుకోవడమా, బావి తవ్వుకొని పెట్టుకోవడమా? బావి తవ్వుకోనంటే దెబ్బకొస్తే సమస్య లేదు, భయపడాల్సిన పని లేదు, బావి ఉంది కాబట్టి. నీకు దప్పికేసినప్పుడు బావి తవ్వుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ప్రకృతి అనుకూలించవచ్చు, అనుకూలించకపోవచ్చు. పరమాత్మ విషయం కూడా అంతే. పెందలాడే మనం ఎప్పుడైతే, నేను చెప్పాను, మనం ఎప్పుడైతే పరమాత్మ వైపు చూస్తున్నామో చిన్న చిన్నగా మన పిల్లలు చూస్తారు. 20లో చూడకపోయినా స్వామి 20 వయసులో చూడలేకపోయినా 40లో చూడగలుగుతాడు, 40లో చూడలేకపోతే 60లో చూడగలుగుతాడు. ఎందుకు చెబుతున్నాను అంటే 20లో చూడలేకపోవచ్చు నువ్వు యవ్వనం కాబట్టి, 40లో చూడలేకపోవచ్చు, 60లో కూడా చూడలేకపోతే ఇంకా నువ్వు ఎందుకు, నేను ఎందుకు? 60 అంటే సామాన్యమైన వయసు కాదు ఈ రోజుల్లో. ఇంకా నువ్వు ఎప్పుడు చూస్తావు, ఎప్పుడు పరమాత్మతో కలుస్తావు, ఎప్పుడు మాట్లాడతావు, ఎప్పుడు పరమాత్మ యొక్క లీలను నువ్వు స్మరిస్తావు, ఎప్పుడు నువ్వు కాపాడబడతావు. కాబట్టి పెందలాడే మనం వయసులో ఉన్నప్పుడే పరమాత్మ వైపు మనం వెళుతుంటే మన పిల్లలు మన వెంటనే వస్తారు, మన ఇంట్లో వాళ్ళు వస్తారు ఏదో ఒక రోజున తెలుసుకొని. అది మన బాధ్యత తప్పనిసరిగా. ఇక్కడ గజేంద్రుడు 1000 సంవత్సరాల తర్వాత పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వలన వచ్చినటువంటి ఆలోచనతో ఏమంటున్నాడో చూడండి. మన తెలుగు వాళ్ళ నోట, పూర్వీకుల నోట్లో చక్కగా నానిన పద్యం ఇది. గజేంద్ర మోక్షమే నానింది, అనుమానం ఏం లేదు. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనడి వాడు కలడో లేడో. కలడందరూ దీనులయడా. ఏమండి, నీకు నొప్పి తగిలితే నువ్వు ఆ మాట అంటావా? నాకు నొప్పి తగిలితే నేను ఆ మాట అంటానా? ఉన్నాడో లేడు అని అనుమానంతో. ఎందుకని అనుమానం ఎప్పుడు వస్తుంది? నీ నమ్మకం సరైనప్పుడు, నీ నమ్మకం సరైంది కానప్పుడు, నీ విశ్వాసం సరైంది కానప్పుడు, నీ మీద నీకు నమ్మకం, భగవంతుని విశ్వాసం లేనప్పుడు పూర్తిగా అప్పుడే కలుగుతుంది. నమ్మాలి, నమ్మి రావాలి. నమ్మి చెడ్డవాడు లేడు అంటారు మన పెద్దలు చెబుతుంటారు ఇంట్లో సామెత. నమ్మి చెడ్డవాడు లేడు అంటారు. భగవంతుడు నమ్మి చెడ్డినవాడు లేడు అంటే అది ఎంత నమ్మకంతో మనం ఉండాలి. ఆ మాట వినాలి, నమ్మాలి, ఆచరించాలి. ఏమంటున్నాడు? కలడందురు దీనులయ్యడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనడు వాడు కలడో లేడో. ఉన్నాడో లేడో. ఇన్ని సంవత్సరాలైంది నేను పోరాడుతున్నానే, నా కోసం రాడే. నువ్వు పిలిస్తే కదా వచ్చేది, నువ్వు స్మరిస్తే కదా వచ్చేది. నువ్వు పూర్తిగా 2 చేతులు పైకెత్తి అన్యదా శరణం నాస్తి అంటే కదా. ఇట్లా కాదు, 2 చేతులు పైకెత్తాలి. అంటే అర్థం ఏంటంటే 2 చేతులు పైకెత్తి ఎందుకు ఎత్తమంటున్నారు అంటే, ఇక నీవు తప్పిస్తే ఎవరు లేరు, పూర్తిగా నేను దెబ్బతినిపోయాను, నా బలమంతా సమసిపోయింది, ఏమీ లేదు నాలో.
అహం అనేది కొంచెం కించిత్ కూడా లేదు. స్వామి నువ్వు రావాలి, ఇక నువ్వు తప్పిస్తే నాకెవరు లేరు అన్నప్పుడు అలాంటి పిలుపు పొందుకుని స్వామియే శరణమయ్యప్ప అని మనం ఎందుకుంటున్నాము పెడుతున్నప్పుడు శరణు ఘోష ప్రియనే అంటాం మనం మంత్రం చదివేటప్పుడు. కారణం ఏమిటి? పరిపూర్ణంగా నువ్వు శరణ ఘోష చేయాలి. పరిపూర్ణమైనటువంటి శరణ ఘోష, ఆ శరణ ఘోష స్వామికి వినిపించాలి. ఘోష అంటే నువ్వు వరిస్తే ఆయనకి ఆనందం అని కాదు, నువ్వు పరిపూర్ణంగా నమ్మావా లేదా నీ పిలుపులోనే ఉంటుంది. తిరుమల వెళ్తున్నప్పుడు, బస్సు తిరుగుతున్నప్పుడు నువ్వు ఆనందంగా పరమ భగవంతుని నమ్మకం మీద గోవిందా అన్నం వేరు, భయం మీద గోవిందా అన్నం వేరు. రెండు రకాల గోవిందా అని అంటావు నువ్వు. ఎందుకని? ఆ బస్సు తిరుగుతున్నప్పుడు మలుపు మీద ఎక్కడ పడుతుందేమన్న భయం మీద గోవిందా అని పెద్ద కేక పెడతాడు నా పోటీవాడు. కారణం ఏంటి? ఆ భయం మీద పెడుతున్నాను. భక్తి మీద కానీ భయం మీద కానీ ఎట్ట పిలిచినా భగవంతుడు పలుకుతాడు. అనుమానం ఏం లేదు అందులో అనుమానం ఏం లేదు. భగవంతుడు పలకడానికే ఉన్నాడు, భగవంతుడు మనం మొర వినడానికే ఉన్నాడు. అందులో అనుమానం ఏముంది, ఆశ్చర్యం ఏముంది? లేకపోతే మనం ఎందుకు రావాలి ఇక్కడికి, ఎందుకు కూర్చోవాలి, ఎందుకు పూజ చేయాలి, ఎందుకు తపస్సు చేయాలి? సరే, కాబట్టి ఉన్నాడో లేడో. గజేంద్రుడికి రావడం ఏమిటండి? రుక్మిణీదేవికి అనుమానం వచ్చింది. ఏమని? రుక్మిణీదేవి బ్రాహ్మణుడిని పంపించింది. ఏమని? స్వామి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, నేను ఇంకెవరిని చేసుకోలేదు, ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి పంపించింది వర్తమాన రుక్మిణీదేవి. తను అనుకుంటున్నది బ్రాహ్మణుడు వెళ్ళాడు, ఇంకా లేదు, అలసిపోయి ఎక్కడన్నా పడుకున్నాడు, లేక కృష్ణ పరమాత్మ ఇది విని ఏంటి ఇట్లా మాట్లాడింది ఆ రుక్మిణీదేవి, అయ్యో ఇట్లా పంపించడం ఏంటి వర్తమానం అనుకున్నాడా? ఎందుకని? ఆర్యా మహాదేవి నన్ను అనుకూలిస్తుందో లేదో ఇన్ని అనుమానాలకు గురైంది ఎవరు? రుక్మిణీదేవి. కాబట్టి మనబోటివాడు ఇంకా చిన్న విషయం, మన విషయం చెప్పేదే ఉంది. కాబట్టి ఇక్కడ అనుకుంటున్నాడు సందేహంతో. ఇంకా ఏమంటున్నాడు చూడండి, కలనందరూ దీనులు ఎడా అన్నాడు. దీనుడు అంటే మనం అందరం దీనులమే. కలడు కలండనని వాడు కలడో లేడో, కలుగడే నా పాలి ప్రశ్నిస్తున్నాడు, నా దగ్గరికి రాడే. కలుగడే నా పాలి కలిమిలేములు చూడక కలుగువాడు. భగవంతుడి గుణాలు బాగానే చెప్తున్నాడు, భగవంతుడి గురించి బాగా తెలిసిన వాడిలాగా చెప్తున్నాడు. ఉన్నవాడు లేనివాడు అని చూడకుండా వస్తాట పరమాత్మ. కలిమి లేములు చూడక వచ్చేటువంటి వాడు. వీడు ఉన్నవాడే, వీడు లేనివాడే, వీడు శక్తి ఉన్నవాడే, వీడు లేనివాడే, ఇవేమీ లేకుండా పరమాత్మను పిలిస్తే వస్తాడని చెబుతున్నాడు, తనే చెబుతున్నాడు. ఎంతకాలానికి జ్ఞానోదయం అయిందో చూడండి. కాబట్టి కలుగడి నా పాలి, నా దగ్గరికి రాడే. ఇంకా చెప్తున్నాడు చూడండి, పరమాత్మ ఎవరో నేను పురుషుడు అనుకుంటున్నాను, ఇంకొకళ్ళు స్త్రీ అనుకుంటున్నారు, ఇంకొకళ్ళు విష్ణువు అనుకుంటున్నారు, ఇంకొకళ్ళు శివుడు అనుకుంటున్నారు, ఇట్లా రకరకాలుగా అనుకుంటున్నారు. పోతన చాలా చక్కగా చెప్పాడు, చాలా గొప్పగా చెప్పిన వాడు పోతన, అనుమానం లేదు. ఒక మాట భగవంతుడు ఎవరో పోతన బాగా చెప్పాడు. ఏమని చెప్పాడు? భగవంతుడు రూపాన్ని చెప్పాడు. ఏమని? స్త్రీ నపుంసక పురుష మూర్తియునుగాక. స్త్రీ కాదట, నపుంసకుడు కాదట, పురుషుడు కాదట. ఎవరండి మరి పరమాత్మ? స్త్రీ నపుంసక పురుష మూర్తియునుగాక, తిరియగమన నరాది మూర్తియునుగాక, కర్మ గుణభేద సదసత్ప్రకాశిగాక, వెలుగునన్నియుతానగు విభునిదలతూ. వీటన్నిటికన్నా వెనక ఉన్నటువంటి ఆ పరమాత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఎవరు కాదు, మానవుడు కాదు, ఒక జంతువు కాదు. కాబట్టి పరమాత్మ అంతటా ఉన్నాడు. ప్రహ్లాదుని అడిగినప్పుడు ప్రహ్లాదుడు ఏం చెప్పాడు మనందరికి గుర్తుంది. ఏమని చెప్పాడు? భగవంతుడు ఎక్కడున్నాడు రా చూపించు అంటే, భగవంతుడు లేడెక్కడో అడగమన్నాడు ప్రహ్లాదుడు తండ్రిని పట్టుకొని. కలడు అంబోదిగలండు, సముద్రంలో ఉన్నాడు నాన్న. తండ్రి ఎక్కడున్నావు అని అడుగుతున్నావా? కలడు అంబోదిగలండు గాలిగలడు ఆకాశంబునన్ కుంభినిం, కలడగ్నిందిశిలన్ బబళ్ళ నిశిలన్ ఖజ్జోత చంద్రాత్మలన్, కలడు ఓంకారమునం త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులందంతటన్, కలడీశుండు కలండు తండ్రి వెతకంగా నేల ఈయాయడన్. ఆ స్థితికి చేరుకోవాలి. పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు అని. ఇంకా ఏమంటున్నాడు? అంతా అయిపోయింది, ఇన్నాళ్ళు పోరాడే, నా శక్తి అయిపోయింది. కాబట్టి భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నాడు. స్త్రీ నపుంసక పురుష మూర్తియునుగాక, తిరియగమర నరాది మూర్తియునుగాక, కర్మగుణ విభేద సదసత్ప్రకాశిగాక, వెనుకనన్నియుదానగు విభునిదలతో. అలాంటి దేవుడు ఎవరుంటే ఆయన్ని స్మరిస్తున్నాను నేను. ఈ రకంగా కేకలు పెడుతున్నాడు, ఈ రకంగా మొరబెట్టుకుంటున్నాడు. ఎవ్వరూ పలకల. పోతన రామభక్తుడు కాబట్టి చక్కగా
విష్ణుమూర్తి పలికాడు, విష్ణుమూర్తి ఆలకించాడు అని చెప్పడానికి అద్భుతంగా చెప్పాడు. ఈ రకంగా ఆయన ప్రార్థన చేస్తుంటే, మొరబెడుతుంటే ఎవరు విన్నారట? చివరికి ఒక్క మాట అన్నాడు. అప్పుడు పలికాడు స్వామి. ఏమని? అంతా అయిపోయింది. మన తెలుగు వాళ్ళ నోట బాగా పలికిన పద్యాల్లో ఇదొకటి. లావొక్కింతయు లేదు స్వామి ఓ నారాయణ. నారాయణ అనలా, ఇంకా నారాయణ అనలా. ఎవరో తెలియదు అతను, భగవంతుడు ఎవరో తెలియదు. లక్ష్మీనారాయణ అని ఆయన ఏమి అనలా, ఓ నమో నారాయణ అని ఏమి అనలా. ఏమంటున్నాడు చూడండి. ఇన్నాడు తన బలం మీద తన నమ్మకం పెట్టుకుని ఉన్నాడు కాబట్టి పరమాత్మ అంటే తెలియనటువంటి వాడు. ఇవి ఏమంటున్నాడు ఇప్పుడు? అంతా అయిపోయింది. పృథు శక్తి అంతా, తనకున్న శక్తి మొత్తం అయిపోయింది. లావొక్కింతయు లేదు, బలమంతా పోయింది. ధైర్యము విలోలంబయ్యే, ధైర్యం అంతా పోయింది. ప్రాణములు టావుడప్పెను, మూర్ఛ వచ్చే తనముండెస్యన్ శ్రమం బయ్యడిన్. ఈ వాక్యం మనం అందరం అనాలి. ఈ వాక్యం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. నీవే తప్ప ఇతఃపరం బెరుగా, ఓ స్వామి, ఓ పరమాత్మ, ఓ సర్వంతర్యామి, ఓ సర్వశక్తి స్వరూప, అన్ని చోట్ల ఉన్నవాడా, అందరి మనస్సుల్లో ఉన్నటువంటి వాడా, ఓ పరమాత్మ, నీవే తప్ప ఇతఃపరం బెరుగా, మన్నింపొందగుందీను రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షించు భద్రాత్మక. రావే ఈశ్వర, కావవే వరద. ఈశ్వర అంటే ప్రభువు అని అర్థం అన్నమాట. కావవే వరద, సంరక్షించు భద్రాత్మక, భద్రమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడా, ఓ ఉన్నతమైనటువంటి పురుషుడా, ఓ ఉన్నతమైనటువంటి వాడా, ఓ సర్వశక్తి సంపన్నుడా, అన్ని చోట్ల ఉండేటువంటి వాడా, నన్ను వచ్చి కాపాడు స్వామి. లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్య, ప్రాణంబులుంటావులు దప్పెను, మూర్ఛ వచ్చెతనముండెస్యన్ శ్రమం బయ్యడిన్. నీవే దప్ప ఇతఃపరం బెరుగ, మన్నింపొందగుందీను రావే ఈశ్వర, కావవే వరదా, సంరక్షించు భద్రాత్మక. వినుదట జీవుల మాటలు, చనుదట చనదాని చోట్లకు, శరణార్థుల ఓ అని పిలిచిన సర్వముగనుదట, సందేహమయ్యే కరుణావార్థి. ఓ స్వామి, నువ్వెక్కడున్నావు? ఎవరు పిలిచినా వస్తావట కదా, ఆపదలో ఉన్నవాడు పిలిస్తే వస్తావట కదా, మరి నా దగ్గరికి ఎందుకు రావు? మనం అడగవలసింది అదే. రామదాస్ ఏమడిగాడు? రామదాస్ గారు ఏమన్నారు? శ్రీరామచంద్రుని పట్టుకొని ఒక మాట అన్నాడు. ఏం స్వామి, శబరిని చుట్టమా, ఆమెను కాపాడావే? గుహుడిని దగ్గర బంధువా, ఆయన్ని కాపాడావే, నన్ను ఎందుకు కాపాడవు? మనం అడగవలసింది అది. ఎప్పుడు అడగలము? ఆ మాట మనం ఎప్పుడు అనగలము? మనం పరిపూర్ణంగా నమ్మినప్పుడే. దాసిన చుట్టమా శబరి, ఏమంటున్నాడు చూడండి రామదాసు. దాసిన చుట్టమా శబరి, దాని దయామతి నేలినావు. ఓ రామచంద్ర, శబరిని ఎంత చక్కగా ఏలావు స్వామి. నీ దాసుని దాసుడా గుహుడు. పడవ దాటించింది ఎవరు? ఆ సముద్ర, ఆ నదిని దాటించింది ఎవరు? గుహుడు. ఆ గుహుడికి అదృష్టాన్ని ఇచ్చావు. నీకేమన్నా దాసుడికి దాసుడా గుహుడు? మరి అంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చావే. నీ దాసుని దాసుడా గుహుడు, తావక దాస్యమసంగినావు. నే చేసిన పాపము వినుతి చేసిన కావవు, కావుమయ్యా నీ దాసులలోన నేనొకడ, దాశరథి కరుణాపయోనిధి. ఓ దాశరథి, కరుణకు సముద్రం వంటి వాడా, నన్ను కాపాడు స్వామి. వాళ్ళందరినీ కాపాడేవి కాబట్టి మనం కూడా అడగవలసిందదే. గజేంద్రుడు మన తరఫున అడుగుతున్నాడా? పోతనామాత్యుడు మన తరఫున అడుగుతున్నాడా? పరమ భక్తుడైనటువంటి భాగవతోత్తమైనటువంటి నారాయణుని అడుగుతున్నాడా అని మనం తెలుసుకోవాలి. అడిగాడు కాబట్టి విశ్వమైతలేమి వినుక నొరకయుండిరి, అంబుజాసనాదులడ్డుపడక, విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు, భక్తియుతన గడ్డపడదలంచే. ఎవరు కాపాడాలనుకున్నారు? ఎవరు అతన్ని రక్షించాలనుకున్నారు? ఎవరు అతన్ని ఆపదల నుంచి అడ్డుపడాలనుకున్న వాళ్ళు ఎవరు? అతన్ని తప్పించాలనుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే విశ్వము అంతటా ఉన్నటువంటి వాడు విష్ణుమూర్తి ఒక్కడే. కాబట్టి అందరూ విని ఊరుకున్నారట. కాబట్టి విశ్వమైతలేవి వినికి యోరుకయుండిరి, అంబుజాసనాదులడ్డుపడక, విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు. ఎవరయ్యా? అంతటా వెలిగేటువంటి వాడు. విశ్వం విష్ణురువ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు. ఆ ఒక్క వాక్యం చాలు, ఆ ఒక్క మంత్రం చాలు. 4-5 పదాలు ఉన్నాయి ఇక్కడ, 4-5 మంత్రాలు ఉన్నాయి. అంతటా నిండి ఉన్నవాడా, వెలిగేటువంటి వాడా. విశ్వం విష్ణురువ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు.
భూతకృద్భూత భృద్భావో భూతాత్మ భూత భావన. ఎందుకు చదువుతున్నాము? నేను చెప్పాను ఎందుకు చదువుతున్నాం. విష్ణు సహస్రనామం. మనం విష్ణు సహస్రనామంలో లేనిది ఉన్నదా? విష్ణు సహస్రనామంలో లేని విషయాలు ఉన్నాయా? నీకు ఏ కష్టం వచ్చినా ఒక మంత్రం ఉంది విష్ణు సహస్రనామంలో. నీకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావా? ఒక మంత్రం ఉంది. శారీరకంగా ఇబ్బందులు పడుతున్నావా? ఒక మంత్రం ఉంది. శత్రువుల నుంచి పీడించబడుతున్నావా? ఒక మంత్రం ఉంది. 108 సార్లు చదువుకోమన్నారు దాన్ని. కాబట్టి అంతటా ఉన్నటువంటి వాడైనటువంటి పరమాత్మ విష్ణుమూర్తి వచ్చి కాపాడాలి అనుకున్నట్ట సిద్ధమయ్యాడు. ఆయన వస్తున్నాడు. ఎప్పుడైతే పరమాత్మ వస్తున్నాడో పరమాత్మతో పాటు అందరూ వచ్చేస్తారు. కాబట్టి మనం ఎవరిని నమ్మాలి పరిపూర్ణంగా? పరమాత్మనా? పరమాత్మ దగ్గర ఉండేవాళ్ళనా? పరమాత్మ దగ్గర ఉండేవాళ్ళని గౌరవిద్దాం. మనం పరిపూర్ణంగా నమ్మాల్సింది పరమాత్మని. పరమాత్మ కదలనప్పుడు ఎవరూ కదలరు. పరమాత్మ కదిలితే ఆయన దగ్గర పరివారం అంతా కదులుతారు అని చెప్పేటువంటి గొప్ప సత్యాన్ని పోతనామాచుడు అద్భుతంగా చెప్పాడు. ఆమె చెంగును అలా పట్టుకొని వచ్చేస్తున్నాడట. ఏ మాత్రము ఆలోచించకుండా. ఇక్కడ మనం గమనించాల్సిందంటే భగవంతుడికి తన వాళ్ళకన్నా తన భక్తుల మీద ఎక్కువ ఆయనకి ఆదరణ ఉన్నది. తన భక్తులని రక్షించాలన్నటువంటి కోరిక ఉన్నటువంటి వాడు, పరిపూర్ణమైన మనసు ఉన్నటువంటి వాడు భక్తుల మీద. భక్తుల ఆపదను తొలగించాలనుకున్నటువంటి వాడు. కాబట్టే పరుగున వస్తున్నాడు. ఆమె చెంగు అలానే పట్టుకొని ఉన్నాడు. ఆమె అనుకుంటున్నదన్న మనసులో ఎక్కడికి పరిగెత్తుతున్నాడు ఈ రకంగా ఆమె అనుకుంటున్నది. ముందు ఆయన బయలుదేరాడు. తన వెంట సిరి, భర్త వెంట భార్య రావాలి. మరి పరమాత్మ వెంట ఆ తల్లి వస్తున్నది. తన వెంట సిరి, సిరి అంటే లక్ష్మి. తన వెంట సిరి, లక్ష్మి వెంట నవరోధ పురాతమును, దాని వెనుకను భక్షీంద్రుడు గరుత్మంతుడు అందరూ వస్తున్నారు. ఇక దాని వంతను తను కౌమోదికి శంఖ చక్ర నికాయమ్మును నారదుండు ధ్వజనీకాంతుండు విచ్చేసి రొయ్యన వైకుంఠపురంబునం గలుగువారా బాల గోపాలమున్. అందరూ వచ్చేసారు. వైకుంఠపురం ఖాళీ అయింది. మొత్తం ఖాళీ అయిపోయింది. ఎక్కడికి వెళుతున్నాడు స్వామి? కొంతమంది దేవతలు వచ్చారు. ఆహా, మన జన్మ ధన్యమైంది. పరమాత్మను చూస్తున్నాం. పరమాత్మ వెళుతున్నాడు. చనుదెంచెన్ ఘనుడెల్లవాడే హరి. దేవతలు అనుకుంటున్నారట నారాయణుడు వెళుతున్నాడు. చనుదెంచెన్ ఘనుడెల్లవాడే హరి, పద్యం గంటినే లక్ష్మి. ఎన్ని జన్మల పుణ్యమండి. హరిని చూస్తున్నాం మనం. ఎన్ని జన్మల పుణ్యమని వాళ్ళు అనుకుంటున్నారట. పద్యం గంటనే లక్ష్మి, శంఖ నినాదంబదే చక్రమల్లదే, భుజంగ ధ్వంసయువాడే క్రందన నేతించినటంచు వెల్పులు నమో నారాయణ. విశ్వసులై మొక్కిరి వింట హస్తి దురవస్థ వక్రికిన్ చక్రికిన్. మన కష్టాల నుంచి మనం తొలగించేటువంటి చక్రంతో ఉన్నటువంటి స్వామి, సుదర్శన చక్రంతో ఉన్నటువంటి స్వామి, శంఖంతో ఉన్నటువంటి స్వామి, లక్ష్మీదేవితో ఉన్నటువంటి స్వామి, వైజయంతిమాలతో ఉన్నటువంటి స్వామి, ధనుర్కోమోదికతో ఉన్నటువంటి స్వామి, అందరితో ఉన్న స్వామిని చూసి వాళ్ళందరూ చాలా ఆనందపడ్డారు. ఆ నమస్కారాలు ఈయన స్వీకరించాడంటే స్వీకరించలేదు. కారణం ఏమిటి? భక్తుణ్ణి రక్షించాలని వెళుతున్నాడు తప్పించి వాళ్ళ నమస్కారాల కోసమో వాళ్ళ సన్మానాల కోసమో ఆయన ఎదురు చూడలేదు. కాబట్టి అవేమీ పట్టించుకోకుండా మన సమాన సంచారుండైపోయి మనస్సు ఎంత వేగంగా పోతుందో, ప్రపంచంలో అత్యంత వేగంగా పోయేటువంటి వస్తువు ఏదన్నా ఉందంటే మనసు ఒకటి. మనస్సుకు మించిన వేగంగా ప్రయాణం చేసేది ఏమి లేదు. మన సమాన సంచారుండైపోయి కొంత దూరమున శింసుమాల చక్రమునం బోలే. అంటే ఆ సరస్సు ఎక్కడుందో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూసి వెంటనే సుదర్శన చక్రాన్ని పంపించాడు. భీమంబై తలదృంచి చక్రమాసుక్రియన్. చక్రం ఏం చేసిన? సుదర్శన చక్రం వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి ఆ మొసలి యొక్క శిరస్సు ఖండించిందన్నమాట. ఇక్కడ విముక్తి చేయబడింది ఎవరయ్యా? మనం అందరం అనుకుంటున్నాం ఏనుగు అనుకుంటున్నాం. ఏనుగుతో పాటు మకరి కూడా విముక్తి లభించింది, మోక్షణం లభించింది. కారణం ఇరువురు శాపగ్రస్తులే. ఏనుగు శాపానికి గురై ఏనుగు జన్మెత్తింది. ఏనుగు ఎవరో చెప్తాను, ఈ మొసలి ఎవరో కూడా తెలుసుకుందాం మనం. అది మనకు గజేంద్ర మోక్షంలో పోతనామాచుడు చక్కగా చెప్పాడు. ఎప్పుడైతే మకరి సంహరించబడిందో ఏనుగు ఆనందంతో భగవంతుడిని కీర్తిస్తున్నది. ఎవరు ఆ ఏనుగు? అప్పుడు ఆకాశం నుంచి చక్కటి పూలవాన కురిసింది. దేవదుందువులు మోగాయి.
మరసన్నిజ్జుల దుందువుల్ జలరుహ మోదంబులై వాయువులు తిరిగెన్ పువ్వుల వానజల్లు కురిసెన్ దేవాంగనాలస్యములు పొరగెన్ దిక్కును బెక్కటిల్ల జయశబ్ద ధ్వానముల్ నిండే సాగరము పొంగే తరంగి చుంబి తనభోగంగా ముఖాంబోజమై. సముద్రమట ఆనందం తట్టుకోలేక గంగ ఆకాశ గంగను ముద్దు పెట్టుకుందామని పైకి లేచిందట. అంటే ఎంత ఆనందపడదో ప్రకృతి చూడండి. పరమాత్మ చేసిన లీలకి దేవదుందువులు మోగినాయి, దేవతలు పూల వర్షం కురిపించారు, ప్రకృతి పులకించింది. అత్యంత అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి సన్నివేశం అన్నమాట. ఈ మొసలు ఎవరయ్యా అంటే హూహు అనేటువంటి నామం కలిగినటువంటి గంధర్వుడు. హూహు తన భార్యను తీసుకొని నదిలోకి వెళ్ళి స్నానం చేస్తూ చూడండి, ఆ నదిలో దేవల అనేటువంటి ఋషి అర్ఘ్యమిస్తున్నాడు. ఋషి అని తెలిసి కూడా పక్కన తన భార్యల్ని ఆనంద పెట్టడం కోసం అని చెప్పి మొసలిగా, అంటే నీళ్ళలోకి మునిగి, మొసలిగా కాకుండా మామూలుగా నీళ్ళలో మునిగి ఆ ఋషి యొక్క కాలు పట్టుకొని లాగాడు. ఇలాంటి పనులు చేసేది ఎవరండి? ఒంట్లో కాస్త ఉన్న జ్ఞానము గతి తప్పినప్పుడు వచ్చేటువంటి ఆలోచన. ఎదుటివాడిని ఏడిపిద్దాం, ఎదుటివాడిని ఆట పట్టిద్దామని. ఎలాంటి వాడిని ఆట పట్టిస్తున్నావు? భగవంతుడికి అర్ఘ్యం అర్పిస్తున్నటువంటి దేవల అనేటువంటి ఆ ఋషిని పట్టుకొని లాగాడు. ఎవరు లాగింది? హూహు నాముడు అనేటువంటి గంధర్వుడు. దేవల చూశాడు, ఋషి చూశాడు. ఆహా, నీకు ఈ లక్షణం ఉన్నది అంటే నీకు తగిన శిక్షను అనుభవించాల్సిందే అని చెప్పి శాపం పెట్టాడు. ఏమని శాపం పెట్టాడు అంటే, నీవు ఇలా కాలుబొట్టు లాగేటువంటి లక్షణం ఏ జంతువుకు ఉంటుందంటే ఒక్క మకరానికే ఉంటుంది, కాబట్టి నువ్వు మకరమై జన్మించాలి అని చెప్పి ఆ గంధర్వుడికి శాపం అన్నమాట. మరి ఏనుగెవరయ్యా? ద్రవిడాదీశి ఉండతండు. ఏనుగు పూర్వజన్మలో ఎవరండి? పుణ్యతముడు ఇంద్రజిమ్న నాముండు. అతని పేరేమిటి? ఇంద్రజిమ్న నాముండు. వైష్ణవ ముఖ్యుండు, వైష్ణవుల్లో ముఖ్యమైనటువంటి వాడు. గృహీత ఇంట్లో మౌన నీతిన్ సర్వాత్మ నారాయణు అవిశేషంబుగా పూజ చేసెను మహాశైలాగ్రభాగంబునం. కొండ మీద కూర్చొని రాజ్యాన్ని వదిలిపెట్టి నారాయణ సేవలో నారాయణ యందు మనసు లగ్నం చేసి తపస్సు చేసుకుంటున్నాడు ఆయన. అతని పేరేంటండి? ద్రవిడ దేశానికి రాజు ఇంద్రజిమ్నుడు అనేటువంటి రాజు. ఆ సమయానికి అక్కడికి అగస్త్యుల వారు రావడం జరిగింది. అగస్త్యుల వారు రావడం చూసి ఆయన లేవల. అగస్త్యుల వారి కోపం వచ్చి ఇవన్నీ ఏంటంటే కారణాలు. భగవంతుడు భక్తుల్ని ఉద్ధరించడానికి కల్పించేటువంటి మాయ ఇదంతా కూడా. లీలలు, భగవంతుడు లీలలో భాగమే ఇదంతా. నేను నీకు విరోధిని కాదు, నువ్వు నాకు విరోధి కాదు, నువ్వు నాకు విరోధి కాదు. ఎప్పుడు మన ఇద్దరము తెలుసుకున్నప్పుడు ఏమని, ఈ ప్రకృతి భగవంతుడిది, ఇది భగవంతుడి అధీనంలో ఉంటుంది. నా మనసుకు అధీనం ఎవరి అధీనంలో ఉంటుంది? పరమాత్ముడు. నాకు ఈ చెడ్డ బుద్ధి ఇస్తుంది ఎవరు? భగవంతుడు. కాబట్టి భగవంతుడా, నా మనసులో ఈ ఆలోచనలు వస్తున్నాయి స్వామి, తీసేసేమని నేను అనుకుంటే నాకు నువ్వు అన్యాయం చేసేది ఏంటి? నువ్వెవరికి నాకు అన్యాయం చేయడానికి అవకాశం కల్పించింది భగవంతుడు. అంటే ఏమిటి? నిన్ను పరీక్షిస్తున్నాడు, నీకు మనసు ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు. పరమనిషికి పక్కన వాడికి అన్యాయం చేయాలా, న్యాయం చేయాలా, ధర్మం పాటించాలా లేదా తెలుసుకోవాల్సిన జ్ఞానం మనకిచ్చాడు. మనం చేసే పనులకు ఆయన బాధ్యులు ఎట్లవుతాడు? బుద్ధులు పుట్టిస్తున్నాడు. నువ్వు పరమాత్మను నమ్మితే సరైన మార్గంలో ప్రయాణం చేస్తావు. కాబట్టి ఇక్కడ ఈయన శాపం పెట్టాడు. ఏమని? నేను వచ్చినా కదలక మెదలకు కూర్చున్నావు కాబట్టి నువ్వు ఏనుగు వై పుట్టుగాక అని చెప్పి శాపం పెట్టాడు. ఈయన ఏనుగయ్యాడు, అక్కడ ఆయన ముసలయ్యాడు. వారికి విముక్తి ఎట్లయ్యా అంటే మళ్ళా దేవల ఋషి ఏమని చెప్పాడంటే, నీవు పరమాత్మ యొక్క సుదర్శనం చేత రక్షించబడతావు. చూడండి, పరమాత్మ యొక్క సుదర్శనం చేత నువ్వు సంహరించబడి మళ్ళా నువ్వు గంధర్వలోకానికి వస్తావని చెప్పి శాప విమోచనం చెప్పాడు ఆయన. జరిగింది. ఇరువురు కూడా ఇద్దరు ఆనందపడ్డారు. కాబట్టి హూహూ నామ గంధర్వుడు ఇంద్రజుమ్నుడు, పుణ్యతముడు ఇంద్రజుమ్న నాముండు, వైష్ణవ ముఖ్యుండు, గృహీత మౌన నీతిని సర్వాత్మ నారాయణను సవిశేషంబుగా పూజ చేసెను మహాశైలాగ్రభాగంబునం. ఒకనాడానృపుడచ్యుతన్మనములో నోహించుచున్నౌని. ఒకనాడు మనసులో నారాయణని నిలుపుకొని ధ్యానం చేస్తున్నట్ట. ఒకనాడా నృపుడు అచ్యుతున్ మనసులో నోహించుచున్నోని. అకలంక స్థితినున్నచో కలసచుండచోటికి వచ్చి లేవక పూజింపక ఉన్న మౌని గని నవ్య క్రోధుడై
మూఢలుప్త కరీంద్రోత్తమయోని పుట్టుమని శాపం విచ్చే భూవల్లభా. ఎవరెవరికి చెబుతున్నారు? అడవిలో అరణ్యంలో కూర్చొని భాగవతం చెబుతున్నారు, సుఖమహర్షి చెబుతున్నాడు, సౌనకాది మహామునులకు చెబుతున్నాడు. అలానే చిట్ట చివరి దశలో అంతా అయిపోతున్నది పరీక్షిత్ మహారాజుకు చెబుతున్నాడు. ఎందుకనంటే పరీక్షిత్ మహారాజు శాపగ్రస్తుడయ్యాడు. ఒక వారం రోజుల్లో పాము చేత కరవబడి చనిపోతున్నాడు తెలుసుకున్నాడు. అప్పుడు ఆయన ఆలోచించాడు, నేను ఏం చేస్తే మంచిది అని. పరీక్షిత్ మహారాజు ఎవరు? అర్జునుడికి మనవడు. కాబట్టి అభిమన్యుడు కుమారుడు అనమాట పరీక్షిత్తు అని పేరు ఎందుకు పెట్టారంటే ఆయన గర్భంలో ఉన్నప్పుడు పరమ దుర్మార్గమైనటువంటి ఆ మనసు కలిగినటువంటి అశ్వత్థామ ద్రోణాచార్యుడు కుమారుడు ఆ గర్భం మీదకి వేసినటువంటి అస్త్రం కదా బ్రహ్మశిరోనామక అస్త్రం, దాని నుంచి మృతి చెందిన స్థితిలో ఉన్నాడు. ఆయన్ని కాపాడింది ఎవరు? సుదర్శనాన్ని పంపించి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ కాపాడాడు. బయటికి రాగానే ఆ పిల్లవాడు చూస్తున్నాట, నన్ను కాపాడింది ఎవరా అని చూస్తున్నాట. పుట్టడంతోనే పరమాత్మ కోసం చూశాడు కాబట్టి పరీక్షించి చూస్తున్నాడు కాబట్టి ఆ పిల్లవాడికి ఏమని పేరు పెట్టారంటే పరీక్షిత్తు అని పేరు పెట్టారు. మనం పుట్టగానే చూశాడు. మనం పుట్టి 60, 70, 80 ఏళ్ళైన పరమాత్మ కోసం మనం ఎంతమంది చూస్తున్నామో మనం ప్రశ్నించుకోవాలి. పురాణాల్లో ఏ కథ తీసివేయడానికి లేదు. ప్రతి కథలో అంతరార్థం ఉన్నది. ప్రతి కథ మనల్ని నడిపించేటువంటిది. కాబట్టి ఈ రకంగా ఇద్దరు కూడా గజేంద్ర మోక్షమే కాదు, ఇక్కడ మకర మోక్షం కూడా జరిగిందనమాట. ఇద్దరూ రక్షించబడ్డారు. కాబట్టి పరమాత్మ ఏమి చెప్తున్నాడు? పోతను ఏమి చెప్పాడంటే చివరిలో, ఈ కథ నాకెక్కడి నుంచి వచ్చింది? మా నాయనమ్మ నుంచి మా అమ్మకు వచ్చింది, మా అమ్మ నుంచి నాకు వచ్చింది. వాళ్ళు అన్నం వండుకుంటూ ఇంట్లో పూజ చేసుకుంటూ మడిబట్టలు కట్టుకొని వాళ్ళు మా నాయనమ్మ చదువుతుండేది ఏది? గజేంద్ర మోక్షం. మా నాయనమ్మ నుంచి మా అమ్మ నేర్చుకుంది, మా అమ్మ చదువుతుంటే నేను నేర్చుకున్నాను. ఒకళ్ళ నుంచి ఒకళ్ళని ఇప్పుడు నేను మీ ముందు కూర్చొని చెబుతున్నానంటే ఈ గొప్పతనం నాది కాదు, మా అమ్మ గారిది. మా అమ్మది ఆ గొప్పతనం, ఆమె అత్తగారిది, అంటే సొంత అమ్మమ్మే. ఆమె ఎందుకు చెబుతానంటే ఒకళ్ళ నుంచి అట్లా వెళ్ళిందన్నమాట. కాబట్టి ఎవరైతే పొద్దున్నే లేచి నీవు స్నానం చేయకుండా కూడా చదువుకోగలిగిన ఏకైక కథ ఏదన్నా ఉందా? మనకు పెద్దలు చెప్పింది ఏదంటే ఒక గజేంద్ర మోక్షం ఒక్కటే. గజేంద్ర మోక్షం పొద్దున్నే లేచి మంచం మీద కూర్చొని నువ్వు పాడుకోవచ్చు. మన పూర్వీకులు పాడుకున్నారు. మన పూర్వీకులు చక్కగా నారాయణ నామస్మరణ చేశారు, శివనామస్మరణ చేశారు. హాయిగా వాళ్ళు అలా జీవితాలు దాటేసుకుని వెళ్ళిపోయారు, రక్షించబడ్డారు వాళ్ళు. మనం ప్రశ్నించుకోవాలి. అరే వాళ్ళ ఆఖరికి ఎన్ని పనులు చేశారు వాళ్ళు. మా నాయనమ్మ కూర్చొని పొలలు పెడుతూ పొయ్యి కింద, ఈ గజేంద్ర మోక్షం నాకు బాగా గుర్తు, గజేంద్ర మోక్షం చదువుతుండే పొయ్యి కింద పొలలు పెట్టి మంట పెడుతూ వేడి నీళ్ళ కోసం. ఆ రోజుల్లో మీకు అందరూ తెలుసు బాణాలని ఉండేవి. మా అమ్మ వంట చేసుకుంటూ గజేంద్ర మోక్షం, నాకు తెలియని వయసు కదా, డిగ్రీ చదువుకుంటూ అమ్మ ఏనుగు బయటకు వచ్చిందా, గజేంద్రుడు బయటకు వచ్చాడు, నాకు ఆకలిసిన పని నిండా కొన్ని అడుగుతుండేవాడు చిన్నపిల్లలు తమాషా. ఇప్పుడు తెలిసింది గజేంద్రుడు అంటే ఏంటి, గజేంద్ర మోక్షం అంటే ఏంటి అంటే ఇప్పుడు తెలుసు, అప్పుడు తెలియదుగా. మా అమ్మ మడిగట్టుకొని చదువుతుంటే ఎగతాళిగా ఉండేవాడిని. అంటే ఏంటి? వాళ్ళ నుంచి మనకు రావాలి, మన నుంచి ఇందాక చెప్పాను, మన నుంచి మన తర్వాత వాళ్ళకి వెళ్ళాలి, భగవన్నామ యొక్క గొప్పతనం వెళ్ళాలి. కాబట్టి ఎవరైతే పొద్దున మేల్కాంచ పూత వృత్తి నిత్యము పఠించు నిర్మలాత్మలకు సుఖము బహువిధములు అమరు అన్నాడు. ఎన్నో రకాల సుఖాలు కలుగుతాయి. మనకున్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి చాలా చీడపేడలన్నీ తొలగిపోతాయి గజేంద్ర మోక్షం చదువుకుంటే. అది ఏమండి, డబ్బు మనం ఈ చదివాను నాకు డబ్బు వస్తుందా? ఆ ప్రశ్న కాదు మనం వేయాల్సింది. ఈ చదివాను నాకు ఫలానా జరుగుతుందా? కాదు. నీకు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంతవరకు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో పరమాత్మకు తెలుసు. నువ్వు పూజ చేస్తూ పోతూ ఉండు, నువ్వు తపస్సు చేసుకుంటూ పోతూ ఉండు, నువ్వు ధ్యానం చేసుకుంటూ పోతూ ఉండు, దానం చేసుకుంటూ పోతూ ఉండు. పరమాత్మ నేను ఎట్లా ఉద్ధరించాలో అట్లా ఉద్ధరిస్తాడు. అంతవరకే. ఇట్లా ఉద్ధరించమని నువ్వు అడగద్దు, నేను అడగద్దు. నాకింత డబ్బు కావాలి నేను అడిగితే దానివల్ల వచ్చేటువంటి పరిస్థితులు నేను ఎదుర్కోవాలి. నాకు ఫలాంది కావాలి నేను కోరుకున్నాను అంటే దాని చుట్టూ ఉండేటువంటి సమస్యలకు నేనే బాధ్యత వహించాలి. అప్పుడు పరమాత్మ రాడు సైలెంట్గా ఉండిపోతాడు. అప్పుడు మన పరిస్థితి ఏమిటి? కాబట్టి నీ పని నా పని ఏంటంటే మనం ధ్యానం చేసుకుంటూ పోవడమే. నోరిచ్చాడు ధ్యానం చేసుకున్నాము, కళ్ళు ఇచ్చాడు భగవంతుడి రూపాన్ని చూసుకున్నాము, మనస్సు ఇచ్చాడు భగవంతుడి గుణగణాలను ఒకసారి అలా తలుచుకుంటూ కూర్చున్నాం, పడుకోబోయేటప్పుడు నామస్మరణ చేసుకున్నాం. అదే మనల్ని కాపాడే, అంతకంటే కాపాడేది ఏమి లేదు. మనల్ని కాపాడే వాళ్ళు ఎంతమంది ఉన్నా చివరికి ఆ నామం ఒక్కటే మనల్ని కాపాడుతుంది. కాబట్టి గజేంద్ర మోక్షణ కథలో
ఎవరైతే తెల్లవారుజామున చదువుకుంటారో, తెల్లవారుజాముని లక్ష్మీ అష్టోత్తరం ఎప్పుడు చదవమన్నారండి? ప్రాతకాలే పటే నిత్యం సర్వ దుఃఖోపశాంతయే అని అన్నారు. ప్రాతకాలంలో చదవమన్నారు లక్ష్మీ అష్టోత్తరం శతనామం. 10 నువ్వు చదువుతుంటే దాని అర్థం ఏంటి? చదవకూడదని కాదు నేను అనేది. వాళ్ళు ఏం చెప్పారు, కొన్ని ఎప్పుడు చదవాలో చెప్పారంటే ప్రాతకాలే పటే నిత్యం అన్నారంతే. కాబట్టి మనం కూడా కొన్ని ప్రాతకాలంలో చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. చక్కగా స్నానం చేసి, ఎవరైతే గజేంద్ర మోక్షం మొత్తం చదువుకోకపోయినా ఆ ఘట్టాన్ని గుర్తు తెచ్చుకున్నప్పటికీ కూడా వాళ్ళు రక్షించబడతారట, గజేంద్రుల్లాగా రక్షించబడతారట, మకరలాగా శాప విముక్తిని పొందుతారట. ఇవి అష్టమ స్కందములో భాగవతంలో పోతనామాత్యుడు అద్భుతంగా చెప్పాడు. ఇంకా పరమాత్మకు అత్యంత ప్రీతి అయినటువంటి పరమాత్మ ఎప్పుడు ప్రీతి చెందుతాడు అంటే తనను పొగిడినప్పుడు కాదట, తన భక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, తను చేసినటువంటి లీలల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, తన లీలల్ని మనం గానం చేస్తున్నప్పుడు భగవంతుడు సంతోషపడతాడు. ఎందుకని నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. మన కోరికలు తీర్చుకోవాలంటే నారాయణుడే మనకు. నారాయణుడు అంటేనే నర అంటే మన జన్మలకు ఆయనే అధిపతి, జన్మలకు కారకుడు ఆయనే, మనం రక్షించేవాడు ఆయనే, సృష్టికి కారణం ఆయనే. అది మనం అన్నీ తెలుసుకోవాలి. పై ముందట భవ జలధి దాపు వెన్నుక చింతా జలధి. భవ అంటే పుట్టుక. ఇప్పుడు మనం మనిషిగా పుట్టాం, వచ్చే జన్మలో ఎట్లా పుడతాం మనకు తెలుసా? తెలియదు. ఈ సంసారాన్ని దాటేది ఎట్లా? ఈ సంసారాన్ని దాటాలంటే నామ ఏది, పడవ ఏది? భగవన్నామం ఒకటే, నారాయణ నామం ఒకటే. పై ముందట భవ జలధి. జలధి అంటే సముద్రం. దాపు వెన్నుక చింతా జలధి. తెలుగులో ఒక సామెత ఉందమ్మా, చింతెక్కువ చితెక్కువ అంటే చింతెక్కువ అన్నారు. చితి చచ్చిపోయిన వాడిని కాలుస్తుంది, చింత బతికున్న వాడిని కాలుస్తుంది. చింతా ద్వయోర్మధ్యే చింతానామ గరీయసి చితాదహతి నిర్జీవం చింతాదహతి. చూడండి, ప్రాణయుతం ఒప్పుకో అన్నారు. చింత బతికున్న వాడిని చంపుతుందట. అవుతుందా కాదా? ఏమవుతుందో? చింత అంటే దిగులు అన్నమాట. అది మనిషిని దెబ్బతీస్తుంది, బతికున్న వాడిని దెబ్బతీస్తుంది. చితి చచ్చిపోయిన వాడిని కాలుస్తుంది. కాబట్టి పై ముందట భవ జలధి దాపు వెన్నుక చింతా జలధి. చాపలము నడుమ సంసార జలధి. సంసారం ఎక్కువ, సముద్రం ఎక్కువ, సాగరం ఎక్కువ, సంసారం ఎక్కువ. సంసారం గొప్పదా, సాగరం గొప్పదా? సంసారమే గొప్పది. సాగరాన్ని ఈదచ్చు కానీ సంసారాన్ని ఈదడం కష్టం. ఎందుకన్నారు ఈ మాటలు? అందరికీ తెలిసినవే. నిత్యము ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కాబట్టే ఆదిశంకరాచార్య స్వామి అన్నాడు, నరసింహస్వామిని ప్రార్థిస్తూ ఒక్క మాట అన్నాడు, సంసార ఘోర గహనే చలతో మురారే మారోగ్ర భీకర మృగ ప్రవరార్జితస్య ఆర్తస్య మత్సర నిధాక నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శంకరస్వామికి, ఆదిశంకర స్వామికి వివాహం కాల, మన కోసం అడిగాడు ఆయన. స్వామి నీ చెయ్యిచ్చి నన్ను కాపాడవయ్యా, ఓ లక్ష్మీ నరసింహస్వామి, ఈ సంసారాన్ని ఈదలేకపోతున్నాను, భయంకరంగా ఉంది ఈ సంసారము. ఆయనకు పెళ్లిగా వివాహం కాలేదు, కానీ మన కోసం అడిగాడు ఆయన. అట్లనే రామానుజ స్వామి అడిగాడు. కాబట్టి మన కోసం వాళ్ళు అడిగారు, కనీసం మన కోసం మనం ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. అది గొప్పతనం, విచిత్రం అది. కాబట్టి పై ముందట భవ జలధి దాపు వెన్నుక చింతా జలధి. చాపలము నడుమ సంసార జలధి. తేపయేది ఇది తెగనీదుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. ఓం శ్రీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని మనం ఇక్కడ కూర్చుని పవిత్రమైన ప్రాంగణంలో మనం చదువుతుంటే మన చుట్టూ వైఫైలా తిరుగుతుంది కదా, మనల్ని కాపాడుతుంది కదా. ఇక్కడికి వచ్చి కూడా కాలాన్ని వృధా చేసుకుంటున్నామని ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళా చెబుతున్నానమ్మా.
80, 60, 70 కాదు. పెందలాడే మేలుకు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. పెందలాడే భగవంతుడి వైపు చూడమని చెబుతున్నాయి. ఎప్పుడైతే నువ్వు భగవంతుడి వైపు చూస్తావో నీ వైపు భగవంతుడు చూస్తాడు, నా వైపు భగవంతుడు చూస్తాడు. కష్టం వచ్చినప్పుడు కాదు, ఆపద వచ్చినప్పుడు కాదు, నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడే చూడు. ఏమని చెప్పాలి? ఈ శక్తి నువ్వు ఇచ్చిందే, ఈ డబ్బు నువ్వు ఇచ్చిందే, ఈ పదవి నువ్వు ఇచ్చిందే, ఈ హోదా నువ్వు ఇచ్చిందే, సర్వము నువ్వు ఇచ్చిందే స్వామి. ఎప్పుడు తీసుకుంటావు? ఇప్పుడు నేను చెబుతున్నాను, 1000 ఉపన్యాసాలైనాయి నాకు. రామానుజకూటంలో మొదలుపెట్టాను 2013లో. అది నేను మొదలుపెట్టాను అంటున్నా. ఒక మహానుభావుడు నా చేత గజేంద్ర మోక్షం చెప్పించాడు. గజేంద్ర మోక్షం 2013లో రామానుజకూటంలో. మధ్యలో వాన కురిసింది, శుభప్రదం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూసుకోవాలి. రకరకాలుగా ఉపన్యాసాలు ఇచ్చుకున్నాను రకరకాల ప్రాంతాల్లో. నేనేనా 1000 ప్రసంగాలు చేసేనా నాకే ఆశ్చర్యం కలుగుతుంటుంది అప్పుడప్పుడు. ఎందుకని అలా వెళ్ళిపోతూ ఉండు, నువ్వు నమ్మకంతో వెళ్ళిపోతూ ఉండు. ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. మళ్ళీ చెబుతున్నాను, ఎంతవరకు మాట్లాడగలను, ఎంతవరకు మాట్లాడే శక్తి ఇస్తాడో నాకు తెలియదు. ఇచ్చినంత కాలం మాట్లాడతాం అంతవరకు. ఎప్పుడు తీసేసుకుంటాడో తెలియదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి స్వామి, భగవంతుడు కుడి చేత్తో ఇస్తాడు, ఎడం చేత్తో తీసుకుంటాడు. భగవంతుడు ఎడం చేత్తో ఇస్తాడు, కుడి చేత్తో తీసుకుంటాడు. ఇస్తున్నప్పుడు నాబోటి వాడు పిచ్చిగా ఆనందపడిపోతాడు, ఆహాహా ఓహోహో అని. తీసుకుంటున్నప్పుడు బాధపడతాడు. జ్ఞాని 2 పనులు చేయడు. ఇస్తున్నప్పుడు సంతోషపడడు, భగవంతుడు తీసుకుంటున్నప్పుడు బాధపడడు. అది జ్ఞాని, భక్తుడి యొక్క లక్షణం అది. కాబట్టి భక్తులంగా మనమందరం తెలుసుకోవాల్సింది గజేంద్ర మోక్షం ద్వారా ఏంటంటే, పరిపూర్ణంగా స్వామిని నమ్ముదాము, పరిపూర్ణంగా స్వామిని కొలుద్దాము. నీవు తప్పించి మాకు ఎవరు లేరు స్వామి, అన్యథా శరణం నాస్తి అనేటువంటి మాట. నీవే కాదు, నీ పక్కన వాడిని, నీ ఇంట్లో వాడిని కూడా తీసుకురా గుడికి. ఆండాళ్ళతో చేసింది అదే కదా. నువ్వు తీసుకురా, తెలిసిన